హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు పిస్తా తోటి కుల్ఫీలు చేశాననమాట. చాలా బాగున్నాయి, అసలు టేస్టీగా ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు మా పిల్లలు మిగిల్చకుండా తినేస్తున్నారు, అంత బాగున్నాయి. నేను కానీ ఒకటి తిన్నాను, చాలా బాగున్నాయి. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేద్దామనేది చూద్దాము. ముందుగా మనము పిస్తా పలుకులు తీసుకొని అందులోకి ఒక 4 కాజు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే కచ్చా పచ్చాగా మీకు తగలాలి అక్కడక్కడ అంటే కచ్చా పచ్చాగా పట్టుకోవచ్చు, లేదంటే పౌడర్గా తీసుకోవచ్చు. నేనైతే పౌడర్ చేశానన్నమాట. ఆల్మోస్ట్ అంత కొంచెం పౌడర్గా చేశాను, అంత ఎక్కువ మొత్తం పౌడర్ లాగా లేకుండా కొంచెం పౌడర్ చేశాను. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని, ఇది ఇంట్లో చేసిన కస్టర్డ్ పౌడరు. ఇది ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను నేను. ఈ కస్టర్డ్ పౌడర్లోకి ఒక 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మీరు స్కిప్ చేసి ఇందులో కార్న్‌ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. నేను కస్టర్డ్ ఫ్లేవర్గానే ఉంటే బాగుంటుందని చెప్పి ఈ పౌడర్ వేశాను. ఇది కస్టర్డ్ పౌడర్ లేదు అంటే కార్న్‌ఫ్లోర్ ఇలా కలిపి కానీ మీరు వేసుకోవచ్చు కుల్ఫీల్లోకి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఎలాగో మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కదా. కస్టర్డ్ పౌడర్ లేకుంటే ఓన్లీ కార్న్‌ఫ్లోర్‌తో అయినా ఇలా కలిపి పెట్టి చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇంట్లో చేసిందే ఉందని చెప్పేసి కలిపాను. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు అనేదే ఉండకూడదు. బాగా కలిపి ఇలా చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ పాలని రెడీ చేసి పెట్టుకోవాలి, రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వేసుకున్నాను నేను. పాలు అంతే ఎక్కువ వేసుకోలేదు ఈరోజు. 1/2 లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి, అంత పెద్దగా ఉడకాల్సిన పని లేదనమాట. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. 1/2 లీటర్ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా వేసి మరిగించుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలన్నమాట. మన ఇష్టం, ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక 4-5 స్పూన్లు వేసాను షుగరు. ఆ షుగర్ అంతా కానీ బాగా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి ఇందులోనే. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది తొందరగానే. ఇలా కరిగించుకోవాలన్నమాట. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి బాగా. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిపోయి మనకు ఒక పొంగు వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పిస్తా, తర్వాత కాజు, ఆ పౌడర్ని ఇందులో వేయాలన్నమాట. ఇందులో వేసి కొంచెం మరిగించుకోవాలి. అంటే ఉడికినట్లు అవ్వాలన్నమాట. కొంచెం ఉడికితే సరిపోతుంది, పెద్దగా ఉడకనవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇంతకుముందు కలుపుకున్న కస్టర్డ్ పాలను కానీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పాలు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని, ఎందుకంటే లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇది బాగా థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి. థిక్గా అయిపోవాలన్నమాట మనకి. ఇలా థిక్గా అయ్యే వరకు, ఇది తొందరగానే థిక్గా అయిపోతుంది, మనం ఇట్లా కలుపుతూ ఉన్నట్లుగానే థిక్గా అయిపోతుంది. అలా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా అయిపోయింది. ఇలా థిక్గా అయిన తర్వాత దీన్ని కిందికి దింపుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే చల్లారిపోవాలన్నమాట. బాగా చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం చల్లార్చుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే పైన అట్టులాగా పేరుకుంటుంది. అలా కాకుండా ఇలా దింపినాక కానీ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న వాటికి కుల్ఫీ మోల్డ్లు ఉంటే మీరు కుల్ఫీ మోల్డ్లోకి వేసుకోవచ్చు. నా దగ్గర లేవని చెప్పేసి నేను గ్లాసుల్లోకే వేస్తున్నాను అనమాట. మామూలు మన ఇంట్లో కాఫీ గ్లాసులు ఉంటాయి కదా, కాఫీ గ్లాసుల్లోకి వేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీకి నాకు 4 కుల్ఫీలు అయినాయన్నమాట ఈ గ్లాసుల వరకు. ఇంకా చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, అందులో ఇంకా కొంచెం 5-6 అట్లా అవుతాయని. ఇప్పుడు దీనికి మీ దగ్గర కవరు ఉంటే కన్నా కవర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఆ కవర్ లేదనమాట, అందుకని చెప్పేసి నార్మల్ కవరే వేస్తున్నాను. నార్మల్ కవరే వేసి దానికి రబ్బర్ బ్యాండ్ వేయాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసి మధ్యలో చిన్న హోల్ పెట్టేసి, చాకుతోటి చిన్న హోల్ పెట్టేసి ఇలా మన కుల్ఫీ స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ని పెట్టాలి.
ఇలా పెట్టి దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెడితే మంచిది. ఓవర్ నైట్ వాళ్ళ అంతసేపు ఉండలేకపోయినా గానీ ఒక 4-5 అవర్స్ పెట్టినా గానీ సరిపోతుంది. నేను 2 స్పూన్లు పెడతాను. ఒకవేళ కుల్ఫీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకున్నా గానీ మనము ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా! ఆ స్పూన్స్ గాని పెట్టి ఇలా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను మీకి. ఆ స్పూన్స్ పెట్టిండేటివి మా పిల్లలు తినేసారనమాట. అందుకని ఇవి 2 ఉన్నాయి. ఈ 2 డిమాల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా తీసిన తర్వాత ఒక 5 సెకండ్స్ వాటర్‌లో పెట్టాలి దీన్ని. వాటర్‌లో పెడితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయన్నమాట బయటికి. అప్పుడు కుల్ఫీలాగా తినేయొచ్చు. ఒక 5 సెకండ్స్ అలా వాటర్‌లో తిప్పితే మనం ఇలా రౌండ్‌గా తిప్పి తీసేస్తే సరిపోతుందనమాట. మనకు తొందరగానే ఊడొచ్చేస్తాయి. ఈజీగానే ఊడొచ్చేస్తాయి ఇవి. వాటర్‌లో కొంచెం 5 సెకండ్స్ పెట్టినామంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా మనకి కుల్ఫీ రెడీ అయిపోయిందనమాట. ఎంత నీట్‌గా వచ్చినాయి కదా! చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.